హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది చూడండి. లెంత్ ఎక్కువగా ఉందని నేను ఇంకో పార్ట్లో తీసాను. సో చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. లాగ్లోంచి తీసాక పక్కనున్న గ్రీన్ థ్రెడ్ కింద నుంచి తీయండి. పింక్ను వదిలేసేయండి. మళ్ళీ లాక్లోంచి తీయండి. మళ్ళీ గ్రీన్ కింద నుంచి తీయండి. పింక్ వదిలేయండి. మళ్ళీ లాక్లోంచి తీయండి. ఇప్పుడు గ్రీన్ కింద నుంచి తీయండి. ఫస్ట్ పింక్ వదిలేయండి. సెకండ్ పింక్లోంచి తీయండి. మళ్ళీ గ్రీన్ కింద నుంచి తీసేయండి. పింక్ను వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో గ్రీన్ కింద నుంచి తీయండి. మళ్ళీ లాక్లోంచి తీయండి. గ్రీన్ కింద నుంచి తీయండి. మళ్ళీ సెంటర్ బాక్స్. సో ఇలాగా సేమ్ ప్రొసీజర్ కంటిన్యూషన్ చేస్తూ వెళ్ళండి. ఒక గ్రీన్ తీస్తే ఆ గ్రీన్ పక్కన ఇంకో బాక్స్లో గ్రీన్ వదిలేయాలి. లాక్లోంచి తీసిన వెంటనే గ్రీన్ కింద నుంచి తీయండి. అప్పుడు పింక్ వదిలేయండి. మళ్ళీ లాక్లోంచి తీయండి. మళ్ళీ గ్రీన్ కింద నుంచి తీయండి. పింక్ను వదిలేయండి. ఇప్పుడు మాత్రం గ్రీన్ కింద నుంచి తీసి ఫస్ట్ పింక్ వదిలేసి సెకండ్ పింక్ ఉంటుంది కదా, చూడండి క్లియర్గా. సెకండ్ పింక్ కింద నుంచి తీయండి. సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఫ్రెండ్స్, మీరు ఇదే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. చూశాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ మీకు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను క్లారిటీ అయితే ఇస్తాను ఖచ్చితంగా. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని చూడకుండా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇందులో క్లియర్గా చూపించాను నేను మీకు. ఇంకా సో వీడియో మొత్తం చూడండి. సో చూసారు కదా, ఇక్కడికి ఒక ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రొసీజర్ కంటిన్యూ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.